క్యూ కట్టిన నగర జనం, రైళ్లు బస్సుల్లో సీట్లు లేక అవస్థలు. చెరువుల కబ్జాపై బల్దియా సీరియస్, రక్షించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ. బిగ్సీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు, ప్రధాన నిందితుడు ఫయాజ్ అరెస్ట్. నుమాయిష్కు పోటెత్తిన జనం, నాంపల్లి ఏరియాలో ట్రాఫిక్ జామ్. రేపటి నుంచి స్వీట్ కైట్ ఫెస్ట్, పరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు. సిటీలో మొదలైన సంక్రాంతి సందడి, ఆకట్టుకుంటున్న ఆర్ట్, కల్చర్ ఎక్స్పోలు. అప్డేట్స్ చూస్తే, రాష్ట్రాలకు అప్పగించాల్సిన అధికారాలను కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు సీఎం కేసీఆర్. రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర విధానాలు ఉండకూడదని నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పానన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవద్దని కూడా సూచించానని సీఎం వివరించారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి వస్తుండటంతో ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన వాటాల్లో వివక్ష చూపించడం సరికాదన్నారు. దేశ ఆర్థిక విధానాల అమలు తీరులో గుణాత్మక మార్పు లేక ప్రజలు నిరాశకు గురవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. జనం అవసరాలు గుర్తించలేని కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో పనిచేస్తున్న 2 రాజకీయ వ్యవస్థలు విఫలమయ్యాయన్నారు సీఎం. సంక్రాంతి రద్దీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. జనం సొంతేళ్ల బాట పట్టడంతో స్టేషన్ రద్దీగా మారింది. రైలులో కాలు తీసి కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. జనం రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ ట్రైన్లను వేశామంటున్నా అవి ఏ మేరకు సరిపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. మరోవైపు స్టేషన్లో భద్రత నామమాత్రంగానే కనిపిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న భద్రత ఎంత, ఏర్పాట్లపై ప్రయాణికులు ఏమంటున్నారో నరేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సంక్రాంతి సెలవులు అనేది కాబట్టి, అలాగే తీర్థయాత్రలు కావచ్చు, అలాగే వివిధ రకాల టూర్స్ పెట్టుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఈ పండుగను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఇంత పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు సెక్యూరిటీ పరంగా ఎట్లాంటి ముందు జాగ్రత్తలు పోలీస్ టీం కావచ్చు, అలాగే వివిధ రకాల పారామిలిటరీ దళాలు ముఖ్యంగా ఎప్పుడు గస్తీ కాస్తుంటాయి రైల్వే స్టేషన్లో. మనం చూడవచ్చు, చాలా పెద్ద ఎత్తున లోపలికి జనాలు వస్తున్నారు, పోతున్నారు. కానీ దాని మీద నిఘా ఎంతవరకు ఉంది? మెన్ టు మెన్ ఖచ్చితంగా వాళ్ళని చెకప్ చేసే పరిస్థితి మాత్రం రైల్వే డిపార్ట్మెంట్లో అంతగా లేని పరిస్థితి. అయితే ఈ సెక్యూరిటీ యాంగిల్ కావచ్చు, ఇక్కడ ఫెస్టివల్ టైంలో ఏర్పాట్ల మీద మన దగ్గర రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎంట్రీ పాయింట్స్ దగ్గర నుంచి తర్వాత ప్లాట్ఫామ్స్ మీద కానీ కంప్లీట్ థరోగా ప్రతి ఒక్క దీని మీద మన క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్స్ తోటి కానీ, తర్వాత మెయిన్ ఎంట్రీస్ చెకింగ్ కానీ, డాగ్ స్క్వాడ్స్, స్పెషల్ టీమ్స్, ఐడి పార్టీస్ అంతా చెక్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్. చాలామంది రైలు రావడంతో వందల మంది ఒకేసారి దానికి వెళ్తున్నారు. దానికి మనం వాళ్ళ క్యూ లైన్లో పాటించడం కావచ్చు, మిగతా ఏమైనా భద్రతా చర్యలు అంటే పాసింజర్స్ని ముందుగానే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా అంతా అలర్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత మన రోప్ పార్టీస్ ఉంటాయి. ట్రైన్కి మూవింగ్ ట్రైన్లో ఎక్కకూడదని కానీ, ఫుట్బోర్డ్ మీద ట్రావెల్ చేయకూడదని కానీ, లేడీస్ కంపార్ట్మెంట్లో జెంట్స్ ట్రావెల్ చేయకూడదని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్లో నార్మల్ పాసెంజర్స్ ట్రావెల్ చేయకూడదని అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటమే కాకుండా టైమ్లీ యాక్షన్ తీసుకొని వీళ్ళందరినీ కూడా పాసెంజర్స్కి గైడెన్స్ ఇచ్చి పీస్ఫుల్గా ఏ విధమైన ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. ఎంతమంది అన్ని డిపార్ట్మెంట్స్ కృషి చేయడం వల్ల ఏ విధమైన అంటువార్డ్ ఇన్సిడెంట్ కూడా ఈ స్టేషన్లో ఇంతవరకు జరగలేదు. ప్లాట్ఫామ్ టికెట్ కూడా కొంత వసూలు చేస్తుంటారు. ఇప్పుడు ఈసారి డబ్బులు కూడా చేశారు. అయినప్పటికీ రష్ మాత్రం తగ్గట్లేదు. వాళ్ళని ఎక్కించడానికి చాలామంది వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. కానీ చాలామంది పాస్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలాంటి ఏమైనా ఆర్మ్స్ ఏమైనా పెట్టుకొని వచ్చారనే విషయాన్ని నిఘా పూర్తి స్థాయిలో ఉంటుందా? పూర్తి స్థాయి నిఘా ఉందండి స్టేషన్లో. గవర్నమెంట్ రైల్వే పోలీస్ కానీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ మొత్తం దాదాపు రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్స్లో మన చాలామంది సిబ్బంది పనిచేస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఇప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేషన్. ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. ఇట్లాంటి క్రౌడ్ ఉన్న ఏరియాలో, మాస్ ఏరియా ఉన్నప్పుడు దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తుంటారు? ముఖ్యంగా ఎట్లాంటి డ్యూటీస్ ఉంటాయి? పాసెంజర్స్కి స్మూత్గా
కంప్లీట్ పాసింజరు ఎక్కడికైనా డెస్టినేషన్కి వెళ్ళటానికి వస్తారు, వాళ్ళకి అన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు సౌకర్యవంతంగా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా వాళ్ళ సామాన్లకు భద్రత కల్పిస్తూ సంతోషంగా ట్రావెల్ చేయడానికి వీలైన చర్యలన్నీ అంతా రైల్వే అంతా చేపడతా ఉంటుంది. మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర చెకింగ్ దగ్గర మనం చూసాం, ఒక పక్క బ్యాగులు కొన్ని చెకప్ అవుతున్నాయి, కొన్ని కావాలేదు. దాని తర్వాత ఏకంగా మనుషులు జనం అందరూ కూడా ఇలా రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ మిషన్స్ నుంచి, కానీ అక్కడ చాలామంది కేవలం 75% మంది మాత్రమే లోపల నుంచి వస్తున్నారు. మిగతా 25% మంది మనం చూస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ నుంచి చాలా క్లియర్గా పోయే వాళ్ళు పోతున్నారు, రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే అక్కడ ఖచ్చితంగా పోలీస్ శాఖ కావచ్చు, రైల్వే సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కనుక అవగాహన చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఉండేది. మనకు పక్కనే ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, ఒకసారి మనం అడిగించే ప్రయత్నం చేద్దాం. అదే మీరు మామూలుగా చెకప్ చేస్తుంటారా? చేస్తుంటాం సార్, చేస్తుంటాం. అంటే చాలా మంది సైడ్ నుంచి రావడాన్ని మనం చూస్తున్నాం. స్కానర్లో బ్యాగ్స్ వేసుకొనికే వస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ఈ రూట్ నుంచి రావడం అనేది ఉండదు, కేవలం ఇది అవుట్ గోయింగ్ మాత్రమే ఉంటుంది వెళ్ళే వారికి. చాలా మంది ఇక్కడ ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళు అడుగుదాం. బ్రదర్ ఎక్కడ పోతున్నారు? వరంగల్ పోతాం. వరంగల్ పోతున్నాం. మరి ఆ రూట్ నుంచి రావాల్సింది స్కాన్ ఇటు నుంచి వచ్చినావు, తెలియకపోయినావు ఎట్లా? చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళంతే, చదువుకోలేని వాళ్ళు కూడా చాలా మంది అవగాహన లేక చాలా మంది వస్తున్నారు. అయితే వీళ్ళని అవగాహన పరచాల్సిన బాధ్యత మాత్రం ఇక్కడ రైల్వే సెక్యూరిటీ మీద ఉంది. చాలా మంది వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి కూడా ఇదే తంతు జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో వేలాది మంది, లక్షలాది మంది రాకపోకలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో సంక్రాంతి ఈ టైంలో వేలాది మంది రైల్వే స్టేషన్లో కిక్కిరిసిన ఉన్న ఈ జనాల మధ్య ఒకవేళ ఏదైనా ముష్కరులు దాడికి తెగబడితే ఎలాంటి పరిస్థితులు తెలుస్తాం మనం ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ చాలా మంది కూడా ఈ రూట్ నుంచి. బ్రదర్ ఏ ఊరికి పోతున్నాం? గుంటూరు. నువ్వు అక్కడి నుంచి మెటల్ డిటెక్టర్ అట్టించింది, కానీ నువ్వు ఇలా వచ్చావు. నార్మల్గా వచ్చేస్తున్నాం, టికెట్లు తీసుకోవాలి కదా, ఎంత లైన్ ఉంటుంది. పోలీసు వాళ్ళు ఎవరు చెప్పలేదు. సపోజ్ నువ్వు మంచిగానే కావచ్చు, వేరే టోళ్ళు కూడా ఇదే రూట్ నుంచి వస్తే ప్రమాదం జరిగితే రైట్. ఇలా చాలా మందిని అడిగితే కూడా చాలా మంది అవగాహన లేదనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మరికొందరు వాళ్ళకు మాకు అవేర్నెస్ కల్పించడం లేదనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా రైల్వే స్టేషన్లో భద్రత డొల్లతనం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లక్షలాది మంది రైల్వే ప్రయాణికుల భద్రతను గాలి కొదిలేటువంటి రైల్వే శాఖ ఇకనైనా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ లక్పత్తో నరేందర్, V6 న్యూస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, పతంగులను ఎగరవేసి సందడి చేశారు. పండుగ రోజు కూడా స్వచ్ఛత పాటించేలా ప్రయత్నిస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో హైదరాబాద్ నగరాన్ని ముందుండేలా కృషి చేస్తున్నారు బల్దియా అధికారులు. ఓవైపు స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు వినూత్న పద్ధతుల్లో స్వచ్ఛతపై జనంలో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో కూడా జనం స్వచ్ఛత పాటించేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చందానగర్ పీజీఆర్ స్టేడియంలో కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలు జరిగాయి. వేడుకల్లో మేయర్ బొంతు రామ్మోహన్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పాల్గొన్నారు. నగరంలో సంక్రాంతి పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు మేయర్. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ స్వచ్ఛతలో కూడా ముందుండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇక సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు నగరాన్ని అందంగా మార్చుకోవడం అందరి బాధ్యత అన్నారు ఎమ్మెల్యే గాంధీ. కల్చర్ను మరి అలా స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం మరి అలా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరాన్ని ఒక క్లీన్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలని గౌరవ కేసీఆర్ గారు ఏదైతే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందు తీసుకుపోతున్నారో దాంట్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ కూడా సంక్రాంతి పండుగల ఉత్సవాలను ఇలా స్వచ్ఛతను మనం మిళితం చేస్తూ చేయాలని చెప్పి మరి ఈరోజు మరి తలపెట్టిన కార్యక్రమం నిజంగా నగర ప్రజలకు మళ్ళీ వినూతనంగా కూడా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణలో ఫోన్ చేసి అందరూ పాలు పంచుకొని రేటింగ్ పెరిగే విధంగా అందరూ కృషి చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. మనం ఉంటున్నటువంటి ప్రాంతాలు, మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన తిరిగే ప్రాంతాల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి పాటించి కూడా కృషి చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద కూడా ఉంది.
కార్యక్రమంలో రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్నారు మహిళలు. నేటి తరం పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. సంక్రాంతి అంటే మన అందరికీ కూడా తెలుసు, ముగ్గులు, అదేవిధంగా పతంగులు, ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న రోజులలో మన సాంప్రదాయాలని ప్రతి ఒక్కరికి అద్దం పట్టేటట్టు మన ఇంటి ముంగట నీళ్లు చల్లి ముగ్గు పెడితే మనకు అష్టైశ్వర్యాలు, ఇంటి నుంచి బయటకు పోయే వారికి కూడా ఆరోగ్యాలు ఉంటాయని మనం ప్రతిరోజు కూడా ఈ ముగ్గును వేసుకుంటా ఉంటాము. మరోవైపు కైట్ ఫెస్ట్ లో యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే గాంధీ కూడా చిన్నారులతో సందడి చేశారు. పెండింగ్ చలాన్లపై సీరియస్ గా ఉన్న పోలీసులు ప్రముఖులను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. సాధారణ జనం నుంచి చలాన్లు వసూలు చేస్తున్న ట్రాఫిక్ అధికారులు ప్రముఖులను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న వాదనలున్నాయి. కొందరు తెలుగు హీరోల వెహికల్స్ పై ఉన్న పెండింగ్ చలాన్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వెహికల్స్ చలాన్ల విషయంలో పక్కాగా ఉంటున్న ట్రాఫిక్ అధికారులు వాటిని కట్టకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నారు. 3 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ లో ఉండి ఫైన్ చెల్లించకపోతే జైలుకు కూడా పంపిస్తున్నారు. అయితే సాధారణ జనం విషయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్న పోలీసులు సెలబ్రిటీల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా కొందరు సెలబ్రిటీలకు చెందిన వెహికల్స్ పెండింగ్ ఈ చలాన్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిబంధనలు పాటించని వారి లిస్టులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, నటుడు సునీల్ ఉన్నారు. నో పార్కింగ్ ఉన్న రోడ్డుపై పార్క్ చేయటం, ఓవర్ స్పీడ్ తో వాహనాలు డ్రైవ్ చేయటంతో వీరికి ఫైన్ వేశారు అధికారులు. రూల్స్ ఉల్లంఘనపై హీరో మహేష్ బాబుపై గత 3 ఏళ్లలో 7 చలాన్లు జారీ చేశారు అధికారులు. ప్రిన్స్ పేరుతో ఉన్న కారు నెంబర్ AP09 CM 4005 పై మొత్తం 8,745 రూపాయల జరిమానా పెండింగ్ లో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ పై మహేష్ బాబు కారు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారుల రికార్డుల్లో నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు పైన అతివేగం కారణంగా ఓ చలాన్ జనరేట్ అయింది. బాలయ్య పేరుపై ఉన్న AP36Q0001 కారు అతివేగంతో దూసుకెళ్లటంతో అధికారులు 1000 రూపాయల ఫైన్ వేశారు. నటుడు సునీల్ పేరు మీదున్న వాహనంపై 4 పెండింగ్ చలాన్లున్నాయి. TS11EG2345 నంబర్ కారు ఓవర్ స్పీడ్, రాంగ్ పార్కింగ్ కి 1800 రూపాయలు జరిమానా పడింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెందిన కారుపై కూడా ఈ చలాన్ పెండింగ్ లో ఉంది. పవన్ పేరుతో ఉన్న కారు AP09CG7778 పై ఉన్న 3 చలాన్ల కింద 505 రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. చలాన్ల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ఒక్కొక్కరుగా వాటిని క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెహికల్స్ పై ఉన్న చలాన్లు క్లియర్ అయినట్టు స్టేటస్ కనిపిస్తోంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా గ్లోబల్ కొత్త ప్రెసిడెంట్ గా సందీప్ మక్తల ఎన్నికయ్యారు. ఆన్లైన్లో జరిగిన ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి విఠల్ విడుదల చేశారు. వివిధ దేశాల్లో కొత్త కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసుకున్న టీటా 39 మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. 2022 వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. ఐటీలో రాష్ట్రం ముందుకెళ్తుందని, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామన్నారు టీటా సభ్యులు. టీఐటీఏ ఒక గొప్ప పాత్ర పోషించింది. దగ్గర మనకి 10,000 మంది మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, డిఫరెంట్ స్టూడెంట్ చాప్టర్స్, అంటే దగ్గర ఒక 300 కాలేజెస్లో మా యొక్క టీఐటీఏ స్టూడెంట్ చాప్టర్స్ ప్రెజెన్స్ ఉంది. 20 కంట్రీస్లో ప్రెజెన్స్ ఉంది. అన్ని కంట్రీ ప్రెసిడెంట్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటారు. సో దానికి ఇప్పటి వరకు అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇవాళతోని ఆ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. గొప్పగా ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ అన్నది కండక్ట్ చేసిండ్రు అండ్ వినూత్నంగా కండక్ట్ చేసిండ్రు, అంటే డిఫరెంట్ గా కండక్ట్ చేసినారు. గ్లోబల్ గా ఉన్నటువంటి అన్ని దేశాల వారి యొక్క ప్రాథమిక సభ్యులు పాల్గొని ఆన్లైన్ లో ఎన్నికల్లో పాల్గొని
ఒక సిరీస్ ఆఫ్ గత 2-3 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. డెఫినెట్గా అది జరిగితే టిటా ఆర్గనైజేషన్ సందీప్ నాయకత్వంలో, మిగతా మిత్ర బృందం నాయకత్వంలో ఉన్నటువంటి అశ్విని గారి నాయకత్వం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ భవిష్యత్తులో రోల్ మోడల్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను ఎన్నికలకి. ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ పర్యాటక శాఖ. భారీ పతంగులు, నోరూరించే స్వీట్లతో సరికొత్తగా సంక్రాంతి పండుగను జరుపుతోంది. సికింద్రాబాద్ పెరెంట్ గ్రౌండ్స్ వేదికగా రేపటి నుంచి 3 రోజుల పాటు స్వీట్ అండ్ కైట్ ఫెస్ట్ జరుపుతోంది. ఇప్పటికే గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టూరిజం శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం. ఫెస్ట్లో పాల్గొనేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్లో 13, 14, 15 తేదీల్లో జరిగే ఈ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కావస్తున్నాయి. రేపు మరి మార్నింగ్ 10-10:30 తర్వాత ట్రయల్స్ మొదలై 3 గంటలకి భారత ఉపరాష్ట్రపతి గారు, అట్లాగే కౌన్సిల్ చైర్మన్ గారు, అట్లాగే హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది. జరిగిన తర్వాత మరి ఇటు ఒక 20 దేశాల నుండి వచ్చే 50 మంది కైట్ ఫ్లయర్స్, మన దేశం నుండి వచ్చే 150 మంది కైట్ ఫ్లయర్స్, మరి స్వీట్ ఫెస్టివల్ మళ్ళీ ఒక 20 దేశాల నుండి వస్తున్నారు. 1200 మంది మహిళలు వస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో తయారు చేసిన 25 రాష్ట్రాల నుండి వచ్చిన మహిళలు వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి వాళ్ళు వాటిని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటు మ్యూజికల్ సంగీత విభావరి మార్నింగ్ నుండే జరుగుతూ ఉంటుంది. ఒక పక్కన ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంటుంది. స్వీటు, మ్యూజిక్, తర్వాత ఫుడ్, కైట్స్ 4 కలిపి ఒక అద్భుతమైన ప్రోగ్రాం లాగా దాదాపుగా 3 లక్షల మంది రోజు వస్తారని ఆశిస్తున్నాం. కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ క్లిక్ అనే సంస్థ ప్రభుత్వంతో కలిసి ఈ ఏర్పాటు జరుగుతున్నది. ఇన్నాళ్ళు వరకు ఇంట్లో తయారు చేసిన స్వీట్ వారిలో పంచుకొని వాళ్ళ తలాంతిని వాళ్ళు చూపించారు. కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా చూపించే అవకాశం జరుగుతుంది. అరౌండ్ 670 స్వీట్ స్టాల్ ఆల్రెడీ బుకింగ్ అయింది. డిఫరెంట్ కంట్రీస్ కూడా వస్తుంది. అరౌండ్ 10-15 కంట్రీస్ కూడా వస్తుంది. Around 1,200 sweets total, means 3 days, 3 o'clock నుంచి నైట్ 9:30 వరకు ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది. సంక్రాంతి పండుగ సెలవులతో నుమాయిష్కు సందర్శకుల తాకిడి పెరిగింది. జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎంట్రీ గేట్ నుంచి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. మెట్రో సేవలు కూడా అందుబాటులోకి రావడంతో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తప్పాయి. వీకెండ్లో నుమాయిష్ రద్దీపై మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో నుమాయిష్ మొత్తం కూడా కలర్ఫుల్గా మారిపోయింది. దాదాపు గేట్కి కిలోమీటర్ పొడవునా కూడా ట్రాఫిక్ ఆగిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాము. వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, పోయే వాళ్ళు పోతూ ఉన్నారు. మొత్తం అంటే నుమాయిష్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా ఇక దొరుకుతూ ఉంటాయి. అందుకే వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక షాపింగ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం మొత్తం నుమాయిష్ ఇప్పటికే ఫుల్ నిండిపోయింది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ ఈరోజు సెలవు ఉండడంతో ఫుల్ వచ్చి సంక్రాంతి హాలిడేస్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనము డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి, అంటే ఫుడ్కి కావచ్చు, ఎంటర్టైన్మెంట్కి కావచ్చు, షాపింగ్కి కావచ్చు, అన్ని రకాల స్టాల్స్ నుమాయిష్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఓవరాల్గా ఏ షాపింగ్ కావాలన్నా నుమాయిష్ కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు. అడుగుదాం, మీ పేరేంటమ్మా? మీ పేరు? ధారాణి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారు నుమాయిష్? ఫస్ట్ టైమా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఈసారి కూడా వచ్చాము. చాలా బాగున్నాయి షాపింగ్ మాల్స్, అన్నీ చాలా బాగున్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. ఓకే, మెయిన్గా మీ నుమాయిష్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు ఇక్కడ ఎక్కువ ఏది నచ్చుతుంది? ఇక్కడ క్లాత్స్, డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఎంతసేపు పట్టింది మీకు గేట్ నుంచి లోపలికి రావడానికి? ఎంతసేపు పట్టింది టైం? మేము అక్కడ నుండి మెట్రోలో వచ్చాము. అక్కడ నుండి మధ్యలో బస్సులో వస్తే మాత్రం ట్రాఫిక్లో ఇరుక్కుపోయే వాళ్ళం మేమైతే. అక్కడ అక్కడ రష్ మాత్రం చాలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం కూల్గా వచ్చాం. ఒకటి చెప్పుకోవచ్చు, ఈసారి నుమాయిష్కి మెట్రో ఫెసిలిటీ కూడా రావడంతో దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఎలాంటి ట్రాఫిక్ అనేది లేకుండా రావడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు, అడుగుతాం. ఎప్పుడు వస్తూ ఉంటారు నుమాయిష్కి? ఫస్ట్ టైం రావడం? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం, రెగ్యులర్గా వస్తూ ఉంటాం. సో మేము ఈసారి బీరంగూడ నుంచి వచ్చాము. సో వీ యూజ్డ్ మెట్రో ట్రైన్, సో ఇట్ ఈస్ వెరీ కంఫర్ట్. అండ్ వరుసగా సంక్రాంతి హాలిడేస్ రావడం జరిగింది, అందుకే పిల్లలతో అందరు కలిసి వచ్చారు. ఎస్, వీ came here for enjoyment, this kind of enjoyment. So మీకు ఇక్కడ నుమాయిష్లో మొత్తం ఏది ఎక్కువ నచ్చుతుంది మీకు? So there are different products actually which are not available at outside. So that's why I like to come here. చిన్న పిల్లలను తీసుకొని మరి నుమాయిష్కి రావడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మరికొంతమంది మాతో ఉన్నారు. మీ పేరేంటి? శ్రీనివాస్. ఎక్కడ వచ్చారు? బీరంగూడ.
సో ఎట్లుంటుంది అంటే నుమాయిష్లో మనకి బయట దొరకని వస్తువులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వస్తువులు కూడా ఒకటే ప్లేస్లో మనకు దొరుకుతూ ఉంటాయి. షాపింగ్ చేసే ఎక్స్పెన్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ దొరికే క్వాలిటీ ఎట్లా ఉంటుంది? చాలా బాగుందండి. నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. చాలా బాగుంది. మీ పేరేంటండి? సింధూర. బాగుందండి. నేను రావడం ఫస్ట్ టైం, బట్ బాగుంది. అన్ని రీజనబుల్ రేట్కి, రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఫైన్. ప్రజెంట్ మనం చూస్తున్నాం నుమాయిష్ గ్రౌండ్స్ మొత్తం కూడా 2500 స్టాల్స్ ఉంటాయి. డిఫరెంట్ అంటే మనకి ఈ ప్రజెంట్ ఇంటర్నేషనల్ మాల్స్ అవన్నీ దొరుకుతున్నప్పటికీ కూడా, ఇంటర్నేషనల్ మాల్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా వివిధ రకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో అందుకే దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి నుమాయిష్ షాపింగ్ చేస్తూ ఉంటారు. మీ పేరేంటి? భాగ్యశ్రీ. ఓకే, మెయిన్గా సంక్రాంతి హాలిడేస్ కావడంతో ఇంత రష్ ఉంది. సో ఫస్ట్ టైం మీరు ఇంత రష్ షాపింగ్ చేస్తున్నారా, ఇంతకుముందుకు వచ్చారా? సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ షాపింగ్ ఉండొచ్చు. సో వీఆర్ వెరీ క్రేజీ టు డూ షాపింగ్ హియర్. మెయిన్గా మీకు ఏం నచ్చుతుంది ఇక్కడ? అంటే ఏ స్టేట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ నచ్చుతుంటాయి మీకు ఇక్కడ? మోస్ట్లీ అయితే కలంకారీ లాగా, కాశ్మీరీ కలంకారీ లాగా. మీ పేరేంటమ్మా? నా పేరు వాణి. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఇంత రష్లో మీకు రావడానికి ఎంతసేపు పట్టింది, టికెట్ ఎంత ఉంది, ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు నుమాయిష్ ఎక్స్పీరియన్స్ కోసం? బస్సెస్ కూడా ఇక్కడ బస్ స్టాప్ ఉంది, ఎదురుగా స్టాప్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము, ఎవ్రీ ఇయర్. మొత్తానికి అయితే పబ్లిక్ కూడా చెప్తున్నారు ఎంత రష్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది మాత్రం రావడం లేదని చెప్తున్నారు. ఒక చెప్పుకోవచ్చు ఇంకా ఉన్న హాలిడేస్లో 1,00,000కు పైగా పబ్లిక్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఓవరాల్గా చెప్పుకోవచ్చు నుమాయిష్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్గా చాలామంది నిలుస్తుంది. ప్రజెంట్ సంక్రాంతి హాలిడేస్కి సంబంధించిన విశేషాలు ఇవి. కెమెరా పర్సన్ నాగరాజ్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్. మనలోని భావాలను వ్యక్తం చేయడానికి పెయింటింగ్స్ చక్కని ఆర్ట్ ఫామ్. అందుకే ఇప్పటి యంగ్ జనరేషన్ కూడా కాన్వాస్ పై అందమైన రూపాలను చిత్రిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆలు బిస్ట్రో నృత్య పెయింటింగ్స్ షోకేస్ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. కలర్ఫుల్ పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్, వాల్ హ్యాంగింగ్స్ ఆకట్టుకున్నాయి. యంగ్ ఆర్టిస్ట్ గడ్డం వెంకట్ తెలంగాణను రిప్రజెంట్ చేస్తూ చిత్రించిన పెయింటింగ్స్ ను ఎగ్జిబిట్ చేశారు. మానవ సంబంధాలను ప్రతిబింబించేలా తన ఆర్ట్ ఉంటుందంటున్నారు వెంకట్. ఇలాంటి ఆర్ట్ షోలో పాల్గొనటం, వివిధ ఆర్టిస్టులను కలిస్తే కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. ఈ షోలో దాదాపు 75 మంది కళాకారులు 400కు పైగా పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్ ను ప్రజెంట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న చిత్ర కళాకారులు ఈ షోలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నా సరౌండింగ్స్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటా. లైక్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ పీపుల్, ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ హ్యూమన్ సైకాలజీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో నేను యాక్రిలిక్ పెయింటింగ్ చేస్తాను మోస్ట్లీ, అండ్ ఒక ఆయిల్ పెయింటింగ్ కూడా చేసినాను నేను. అండ్ నేను వాల్ మీద కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. నేను ఇది ఒక పీస్ నేను ఒక పెద్ద 12 by 20 feet వాల్ మీద ఒకటి చేసిన నేను నా ఇంట్లో కూడా. అది చార్కోల్తో చేసిన నేను 4 months తీసుకుంది చేయడానికి. అండ్ యాక్చువల్లీ అది దాని ప్రింట్ తీసుకొని నేను ఏది వేసుకుంటున్నానో దాని మీద వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తాను మోస్ట్లీ, చాలా బోల్డ్ అండ్ వైబ్రెంట్ కలర్స్. సో మై వర్క్ ఈస్ వెరీ కలర్ఫుల్ యూజువలీ. నేను లాస్ట్ ఇయర్ లైక్ జూన్లో నేను ఒక షోకి వెళ్ళిన, సింగపూర్లో కూడా ఎగ్జిబిట్ చేసిన నేను క్వైట్ అ లాట్ ఆఫ్ మై వర్క్. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే. I am very particular about where I present my work. I'm only doing this because I know the people personally who are conducting Raghu and Sharan, which I really enjoy working with them. So it's really nice, and there's really nice people coming in and appreciating my work. So that's what it's all about.
Hi, this is Naveen here. I'm here at Olive Bistro in Hyderabad, and I'm having a lovely time. There's good food, good drinks, good music, good vibes, and good art. And I believe that artists around the city are here to showcase their talent, and this is a great place and a great event where that's happening. If you guys want to come down and take a look, there's artists from all over Hyderabad talking about their art and how they can express themselves in their certain manner. I'm obviously here for support my brother-in-law Venkat Geddam. He's did an awesome job. I've seen him since 2008 grow as an artist, and he's living with me in New York, and I'm proud of him and his achievements, and I wish him all the best and hopefully do really good sales. This is the first time I'm coming to an art exhibition, and I know Venkat from his childhood. He's always had a flair for drawing and painting. He was as a kid interested to draw and paint, and today we see his beautiful collection here. All this is done by himself. What he imagines and he thinks is what comes out here. హైత్ నగర్లోని మౌంట్ లిటరసీ స్కూల్లో 8వ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. మాజీ ఇండియన్ ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ మ్యాక్స్వెల్ ట్రెవోర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 10 రోజులుగా వివిధ విభాగాల్లో జరిగిన ఆటల్లో గెలిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. విద్యార్థుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఇక వేడుకల్లో భాగంగా చిన్నారులు విద్యార్థులు తమ డాన్సులతో అలరించారు. Discipline and self-confidence of those in the parade. Its main aim is to inculcate good character, commandership, leadership, secular outlook, spirit of adventure, seen by an officer or important person or marched in a group. We are laying some foundation to next coming generations so that they should achieve something in their life. Sports అనేది mandatory స్కూల్లో ఆల్రెడీ సంజన పాటుని తనీష్ అని వీళ్ళందరూ దే ఎక్సెల్ and she is representing Telangana in skating, and recently we have developed a badminton court. Under 14 state players are there, and we are very happy that we are having a lot of parents also showing a lot of interest. Unless the interest comes from parents side, we can't do much. So that's why they are opting our school. I came close to breaking the Olympic record, and this is a national record for the last 30 years. 10 consecutive times national champion unde, breaking my own record 4 times. This is an outstanding record till today. Today I was invited by the Mount Litteracy High School, and ikkadiki vachinaka I am really impressed with the sports facilities that is available in this school. ఉప్పల్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి పండుగ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పండుగ విశిష్టత, ఉమ్మడి కుటుంబ నేపథ్యాలను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పల్లెటూరులో పండుగ సెలబ్రేషన్, గోలీలాట, కర్రాబిల్ల, అష్టాచమ్మ, పిచ్చుక గూళ్ల లాంటి ఆటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మరోవైపు పండుగ స్పెషల్ పతంగులను ఎగరేస్తూ ఆనందంగా గడిపారు చిన్నారులు. ఎక్స్పీరియన్షియల్ వేలో తెలియజేయడం కోసమే మేము ఇవాళ ఆర్గనైజ్ చేశాము. సో ఒక పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారో ఆ ఒక ఎక్స్పీరియన్స్ని స్కూల్లోనే ఫీల్ అవ్వడం కోసం ఒక హట్ని డెకరేట్ చేసి పెట్టాము. అందులోపల బొమ్మల కొలువు పెడతాము. సో బొమ్మల కొలువుని పెట్టాము. తర్వాత మన ఓల్డెన్ డేస్లో పెద్దవాళ్ళు ఆడుకునే ఆటలన్నీ పచ్చీస్, అష్టాచమ్మ, తర్వాత గిల్లిదండ, గోటీలు,
ఇవన్నీ కూడా గేమ్స్ పెట్టాము. ప్లస్ పిల్లలకి అంటే వాళ్ళు నేర్చుకున్నది ఏదైనా ఉన్నా దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో పేరెంట్స్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశామండి. దే షుడ్ ఆల్సో నో హౌ దేర్ కిడ్స్ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్కూల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ కరికులం, వాట్ ఆల్ దే ఆర్ లెర్నింగ్. సో కాబట్టి పేరెంట్స్ ఇంతగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బట్ అంటే మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే వాట్ ఎవర్ వీ టీచ్ ఇన్ ద స్కూల్, చిల్డ్రన్ షుడ్ లెర్న్ ఇట్ త్రూ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ కలగడానికే ఇదంతా ఇవాళ అరేంజ్ చేశాం స్కూల్లో. సంక్రాంతి పండుగ సందర్భంగా అమీర్పేట ఆదిత్య హోటల్లో సంక్రాంతి ఫుడ్ ఫెస్ట్ నోరూరిస్తుంది. పండుగ స్పెషల్ ఐటమ్స్ తో ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. ఇవాల్టి నుంచి మొదలైన ఫెస్ట్ ఈ నెల 16 వరకు జరుగుతుందని చెప్పారు. సొంతూళ్లకు వెళ్లలేని వారికి ఇంటి భోజనాన్ని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆదిత్య హోటల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్గా దీనికి మేము పేరు కూడా పెట్టాము. యూజువల్లీ మా హోటల్కి వచ్చేసి ఫ్లేవర్స్ రెస్టారెంట్లో ప్రతిరోజు మన బుఫే చూస్తే కూడా మోస్ట్లీ మన రెగ్యులర్గా ఇంటి వంటల్లాగా ఉంటుంది మా హోటల్. దట్ ఈస్ హౌ లాట్ ఆఫ్ మా గెస్ట్ కూడా మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్. అదేవిధంగా ఇదివరకు కూడా మేము చాలా ఫుడ్ ఫెస్టివల్స్ చేసాం. బట్ ప్రత్యేకంగా ఒక పండుగ థీమ్ సందర్భం చేసుకుని ఒక ఫుడ్ ఫెస్టివల్ లాంటిది మేము చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత కూడా చేస్తున్నాం అనమాట. సో అందరినీ విచ్చేసి అథెంటిక్ డిషెస్ చూసి మా షెఫ్ హాజ్ మేడ్ లాట్ ఆఫ్ గుడ్ authentic dishes. అది అందరూ వచ్చి విచ్చేసి టేస్ట్ చేసి మన ఉలవచారు, చికెన్ బిర్యానీ, మన రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే మన పానకం కానీ, జంతికలు, పూతరేకలు లాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు మొదలుకొని మళ్ళీ 16వ తారీఖు మన భోగి, సంక్రాంతి, కనుమ పండుగల తర్వాత కూడా ఈ బుఫే లంచ్, బుఫే డిన్నర్ 2 సెషన్స్ చేస్తామన్నమాట. సో అందరినీ విచ్చేసి వచ్చి ఆదిత్య హోటల్ మా రెస్టారెంట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ చేసామండి. ఇది 16th వరకు ఇలాగే ఉంటుంది. ఎవ్రీడే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెనూ ఉంటుంది. లంచ్ సెషన్కి ఒక మెనూ, డిన్నర్కి ఒక మెనూ, రేపు ఒక మెనూ ఉంటుంది, ఎల్లుండి ఒక మెనూ ఉంటుంది. ఇది సెషన్స్ వైజ్ మెనూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ట్రెడిషనల్ డిషెస్ మేము ఇస్తున్నామండి. ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలని ఇక్కడ మేము ఫుడ్ ఫెస్టివల్ అరేంజ్ చేశామండి. హోటల్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఫెస్ట్ ఆకట్టుకుంది. మ్యాజిక్ డ్రీమ్ కిడ్స్ అనే సంస్థ పాపప్ పేరుతో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్పోలో ఇన్నోవేటివ్ కైట్స్ ను ప్రదర్శించారు. ఈ ఈవెంట్ లో భాగంగా పిల్లల కోసం ఇండోర్ గేమ్స్, పతంగ్ ఫెస్ట్ నిర్వహించారు. We are hosting a kids pop-up called Magic the Dreamy Pop-up for Kids, and it's happening at Taj Krishna Gardens. It's a specially curated event with about 80 Indian and international brands in association with Little Tags, which is the most premium designer wear for kids in India. We have a huge play area by the kids center, and it's already looking full, and a lot of food options as well. So overall, it's a second edition. We moved from 35 brands to 80 brands, and I'm hoping Hyderabad comes today and shows the love, because we've worked very hard to bring them only the best in the industry for kids. Ivi Hamara Hyderabad updates. Keep watching V6 News.